ఢిల్లీలో విద్యార్థులపై లాఠీ చార్జ్. రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ బోయినపల్లిలో కాంగ్రెస్ శ్రేణులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి. మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొమ్మన బోయిన సువీన్ యాదవ్ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం ఎదుట నాయకులు, కార్యకర్తలు బైఠాయించి ఆందోళన చేపట్టారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుతున్న అగ్రనేతలను అక్రమంగా అరెస్టు చేయడం బీజేపీ ప్రభుత్వ దివాళాకోరుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. దేశంలో విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తోన్న నీట్ మరియు ఇతర పోటీ పరీక్షల పేపర్ లీకేజీలపై కేంద్రం బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తోందని ధ్వజమెత్తారు. వరుస లీకేజీలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీక్ అక్రమాల వల్ల తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, వారికి కుటుంబానికి ₹1 కోటి పరిహారం అందించాలని స్పష్టం చేశారు. విద్యార్థులకు, నిరుద్యోగులు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆగదని హెచ్చరించారు. అక్రమంగా అరెస్ట్ చేసిన సందర్భంలో మరియు నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ సందర్భంలో ఈరోజు బోయినపల్లి మండల్ కాంగ్రెస్ పార్టీ తరఫున శాంతియుతంగా నిరసన తెలియజేయడం జరుగుతుంది. నీట్ పరీక్ష దేశంలో ఒక ఉన్నత పరీక్ష. వైద్యం వైపు వెళ్ళే విద్యార్థులు ఎందరో కోట్ల మంది విద్యార్థులు భారతదేశంలో నీట్ పరీక్షను నమ్ముకొని వాళ్ళ జీవితాలను త్యాగం చేశారు. అలాంటి పరీక్షను కేంద్ర ప్రభుత్వం ధర్మేందర్ ప్రధాన్ నేతృత్వంలో ఈ లీక్ జరగడం వారికి సిగ్గుచేటు. బీజేపీ ప్రభుత్వం లీగ్ల ప్రభుత్వం. గడిచిన 10 సంవత్సరాలు ఒక 150 పైగా పరీక్షలలో లీకులు జరిగాయి. దీనివల్ల ఎంతోమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ పాపం ఊరికే పోదు, బీజేపీ ప్రభుత్వానికి చెంపపెట్టుగా సమాధానం చెప్తుంది. అలాగే నిన్నటి జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులు నిరసన